అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మా అత్తయ్య ఆయిస్టర్ మష్రూమ్‌తో పికిల్ ఎలా పెడుతున్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ 1 కేజీ ఆయిస్టర్ మష్రూమ్స్‌ని పికిల్ ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాము. అన్ని మష్రూమ్స్‌ని ఇలా చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా ముందుగా కట్ చేసుకున్న ఆయిస్టర్ మష్రూమ్స్‌ని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాక ఇలా గోల్డెన్ కలర్లోకి మారుతుంది. సో అప్పుడు మనం తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మష్రూమ్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయిపోయింది. 1 కేజీ మష్రూమ్స్కి ఇలా 6 లెమన్స్ని జ్యూస్గా చేసి సపరేట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత ఆవపిండి 1/2 కప్, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. సో ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిస్టర్ మష్రూమ్స్ని కూడా ఇప్పుడు ఆ మిక్చర్లోకి వేసి కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయిపోయాక 1/2 కప్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి పికిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇది చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మా ఇంట్లో ఈ పికిల్ అయితే అందరికీ చాలా చాలా నచ్చేసింది. ఇలా వేడి వేడి అన్నంలోకి ఆయిస్టర్ మష్రూమ్ పికిల్ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా యమ్మీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆయిస్టర్ మష్రూమ్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.